ఈ రోజున మనము అన్నపూర్ణాదేవి గురించి చెప్పుకుందాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అన్నము నుండే సమస్త జీవులు సృష్టింపబడుతున్నవి. సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది. ఆకలి ప్రాణశక్తిని క్షీణింపజేస్తున్నది. కనుక అన్నము, ప్రాణశక్తి, ఆకలి మూడును ఒకదానినొకటి అనుసంధానము కలిగి ఉన్నవి. సమయానికి అన్నము లభింపకున్నా ప్రతి జీవి అలమటించును. కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. ఆకలి రెండు రకములు. మొదటిది శరీర పోషణకు సంబంధించినది, రెండవది పారమార్థికమునకు సంబంధించినది. ఈ రెండు ఆకళ్లను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి. అందుకే అమ్మను ప్రాణశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాము. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లే శ్రీ క్షేత్రహోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆదిశంకర ప్రతిష్ఠిత అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది. దీని స్థల పురాణం గురించి తెలుసుకుందాము. భారతదేశం నలుచెరుగుల పాదయాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆదిశంకరులు ఒకసారి మార్గ మధ్యంలో ఒకచోట ఆగారు. శంకరులకు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడా ఆతిథ్యమిచ్చే గృహాలు లేవు. అప్పుడు శంకరులు అన్నపూర్ణాదేవిని స్తోత్రం చేయగా ఒక పండు ముత్తదువ రూపంలో వారిని సమీపించి, ఆకలితో ఉన్నట్లున్నారు, మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసినదని అని కోరింది. శంకరులు వారి శిష్యులు ఆ ముత్తైదువ గృహానికి వెళ్ళగా అక్కడ పంచభక్ష పరమన్నాలతో షడ్రసోపేతమైన అన్నము పెట్టింది. శంకరులు ఆవిడను శ్రీ అన్నపూర్ణాదేవి అని గుర్తించి మరలా స్తోత్రము చేసి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు. అప్పుడు అన్నపూర్ణాదేవి బంగారు ప్రతిమ అయి అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. అదే నేడు హోరనాడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంగా భాసిల్లుతుంది.